వెల్కమ్ టు కేకే న్యూస్. దేశ విశాఖ ఒక ప్రైవేట్ హోటల్లో ఇలా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా చేయాలి, మరియు మేధో మదన సమ్మేళనం కేవలం ప్రజల్ని ఒక బిచ్చగాళ్ళ మాదిరిగా ఉచిత పథకాలు పెట్టి ఎంతసేపు ఒక బిచ్చగాళ్ళ చూస్తున్నారు తప్ప మనుషుల్లా చూడలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ఎన్టీఆర్ చూశారు తప్ప మిగతా వాళ్ళంతా ప్రజల్ని కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే ప్రజలుగా గుర్తిస్తున్నారు ఓటు కోసం. అది అయిన మరుక్షణం వాళ్ళని బిచ్చగాళ్ళని చేస్తున్నారు. మార్పు రావాలి, మొదలవ్వాలి, ఒక నూతన అధ్యాయం రావాలి, లిఖించబడాలని చెప్పి ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ రాగద్వేషాలు లేకుండా సమాజం బాగుండాలని చూస్తున్నాం. కానీ ఈవేళ దురదృష్టం, ఎవరు వచ్చినా సరే మేము డబ్బులకి ఓటు, మద్యం, ఇతరులు తాయిలాలు ఇచ్చి చేస్తున్నారు తప్ప ప్రజలు కూడా ప్రశ్నించే తత్వం రావాలి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ మనది. నాయకులు వస్తూ ఉంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ శాశ్వతంగా మనం శాశ్వతంగా ఉంటాం. వీళ్ళు 5 ఏళ్ళు మాత్రం ఉంటారు. ప్రజల ఆస్తికి ట్రస్టీగా ఉండాల్సిన ఈ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని దారవతం చేసేస్తున్నారు. విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనకబడింది అంటున్నారు, కానీ మన ఉత్తరాంధ్ర సంపద అంతా ఎవరు దోచుకుని అడుగుతున్నారు? ఈ నాయకులే దోచుకున్నారు. వాళ్ళు ఎవరైనా బికారులోనే అడుగుతున్నారు. ప్రతి ఒళ్ళు కోటీశ్వరులే, తక్కువ లేకుండా 100 కోట్ల ఆస్తి తక్కువ లేకుండా ఉన్నారు. మరి ఏంటి, ఎందుకు ప్రశ్నించట్లేదు? మేము ఒకటే కోరుతున్నాం పాలకులు అందరికీ, దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈరోజు ప్రజలు ఈవేళ పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ప్రతి పేద, బడుగు, బరుగు కోరుకునేది కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి. ఇదే, అంతమించి ఏం కోరుకోవట్లేదు. ఇవి చేతకాక మీకు చేయలేకపోతున్నారు. మీకు చేతకాయని చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చెప్తాం మీకు. ఎందుకంటే మీకు ఎంతసేపు ఇటు ఇతర పరిశ్రమలు, ఇతర దేశాలు, ప్రపంచ దేశానికి వచ్చేమన్నా తప్ప మన వాళ్ళు గుర్తిస్తారు అడుగుతున్నారు. ఈవేళ మీరు 99 పైసలకి ఇతర దేశాలకి ఇస్తున్నారు తప్ప మన తెలుగు వారైనా ఇక ఎవరు లేరు అడుగుతున్నారు. యువత లేదా అంటున్నాను, మేధాశక్తి యువత లేదా అడుగుతున్నారు. ఆ యువత నిర్వీర్యం చేస్తున్నారు. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, తెలివి ఉండొచ్చు. వాళ్ళ యువతలు తెలివి ఉంది, డబ్బు లేదు, ఆర్థిక సమస్య లేదు. అలాంటి యువత అంతా నిర్వీర్యం అవుతున్నారు. మాట్లాడితే ఐటీ అంటున్నారు. ఈవేళ ఉత్తరాంధ్రలో వ్యవసాయ ఆధార పరిశ్రమ పెడితే ఆ పక్కన ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ పల్లెటూరు బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మహిళలు బాగుంటారు. ఇలా ఆలోచించాలి. ఇలాగ ఏమీ లేదు. విజనరీ అని చెప్పి ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. సో డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, ఎన్టీ రామారావు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు ఏమైనా చెప్పారో ఈరోజు ఆ మైండ్ సెట్తో నాయకులు మారండి. మీరు వేళ దేవుళ్ళ తయారైపోయి ప్రజల్ని భక్తులు అనుకుంటున్నారో బిచ్చలు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ప్రజల విఐపీలు, మీరు ప్రజాసేవకులు. మీ భాషలో చెప్పాలంటే మగవాడైతే ఒక పాలేరు పోస్టు, మహిళ అయితే ఒక పని మనిషి పోస్ట్ అన్న భావంతో పనిచేయాలి. అంతేకాని ఇవన్నీ మానేసి మేము విఐపీలు అంటున్నారు. మీరు నిజంగా విఐపీలు కాదని చెప్తారు. దయచేసి ఇప్పటికైనా సరే మేము మాత్రం అభివృద్ధికి అడ్డంకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో మీరు దోపిడీ చేస్తున్నారు. అలా ఆ దోపిడీ మారండి. ఎందుకంటే ఇంకా తెలుగు శక్తి ఊరుకోదు. డెఫినెట్గా మేము త్వరలోనే చేతులు కలిపి ఒక మహా ఉద్యమం చేయబోతున్నాం. అది ప్రళయంగా మారుతుంది. అది డెఫినెట్గా గత పార్టీలకైనా ఇప్పుడు పార్టీలకైనా ప్రజలకు మేలు చేయండి. అంతేకాని మేము దోచుకుందాం అంటే మాత్రం ఊరుకోం. ఈవేళ మీకు చేత కాకపోతే మీరు మాట్లాడితే సింగపూర్ వెళ్తా అంటారు. సిగ్గుండాలి. అంటే సింగపూర్ ఒక చిన్న దేశం, ఇంత పెద్ద భారతదేశంలో ఉన్న 140 కోట్ల దేశంలో మీకు తెలియలేక పక్క చిన్న దేశంలో అడుగుతున్నట్టు ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్? ఈవేళ మా ప్రపంచంలో కానీ అమెరికాలో కానీ ఏ దేశంలోనా మన భారతీయులే సాధిస్తే అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి మరో ఇంకో దేశంలో పడతా ఉంటే బానిసల బతుకు మీరు చేస్తున్నారు. అది ఎవరైనా కానీ కాను, నేను ప్రభుత్వం జరుపుతాను తప్ప వ్యక్తిగతంగా విమర్శించలే. ఇప్పటికైనా సరే మారండి. ఇంటలెక్చువల్స్, మేధావుల్ని సలహాలు తీసుకోండి. అంతేకాని ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని సింగపూర్లని, లండన్లని వెళ్ళటం కాదు. మన ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో ఏం పెడితే బాగుంటుంది, ఏది పెడితే ఉపాధి వస్తుంది, ఇలాంటి ఆలోచించండి. ఇవి చేత కావు. ఎంతసేపు టీసీఎస్, గూగుల్ డేటా, ఆ కంపెనీ ఈ కంపెనీ అని విదేశాలు మోజు తప్ప పెట్టుబడులు తండి. కానీ మన సంపత్తిని ఏ రకంగా ఇస్తారో ఆ ఎంఓఏలు బయట పెట్టండి. ఎంఓఏలు బయట పెట్టకుండా మీ నచ్చిన వాళ్ళకి, మీకు కావాల్సిన వాళ్ళకి దానం చేస్తున్నారు. వాళ్ళు అమరావతిని నాశనం చేస్తున్నారు, ఉత్తరాంధ్ర నాశనం చేశారు. ఏం బాగుంది చేసి అడుగుతున్నారు.
దయచేసి, ఎందుకంటే చక్రవర్తి గారు అన్నీ చెప్తారు, నేను గూగుల్ డేటా విషయంలో పూర్తిగా వెళ్ళదలుచుకోలేదు, సార్ చెప్తారు. ఈ మీడియా సమావేశం నిర్వహిస్తున్న రామ్ గారికి, వారి సంస్థ తెలుగు శక్తి ఉత్తరాంధ్ర కొరకు చేస్తున్న పోరాటం అభినందనీయం. దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా, ప్రజా సమస్యలు గురించి మాట్లాడే పార్టీ అనేది లేకుండా అయిపోయింది. రెండు పార్టీలు కూడా దాదాపు కుమ్మక్కు అయ్యే దశలో ఇటువంటి పౌర సంఘాలు చేసే కృషి, ప్రజా సమస్యల మీద చేసే పోరాటం చాలా అవసరం. రామ్ గారి సంస్థ చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర సమస్యలు, నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. రాయలసీమకి వెళ్తే రాయలసీమ సమస్యలు, వైజాగ్ వస్తే ఉత్తరాంధ్ర సమస్యలు, అటు విజయవాడ వెళ్తే అక్కడ కూడా సమస్యలు. మాకు అసలు పెట్టుబడులే రావట్లేవు అంటారు వాళ్ళు. ఇది విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాలు. కాబట్టి మనకి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం మనకు మక్కువ సహజంగా. కానీ ఉద్యమం చేసే వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్స్గా కనిపిస్తుంటాయి, నాకు కూడా. కాకపోతే ఉత్తరాంధ్ర కూడా కొన్ని మంచి జరిగాయి. విల్ స్టార్ట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. ఇక్కడ మంచి జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంపన్న జిల్లా. దాదాపు సగటు ఆదాయం వైజాగ్లో 6.5 లక్షలు అయితే ఆంధ్రప్రదేశ్ సగటు ఆదాయం 3 లక్షలు. ఒక రకంగా అది మంచిది, ఇంకో రకంగా రాబందులను ఆకర్షిస్తుంది. ఇక్కడ భూముల కొరకు వచ్చేది ఇక్కడున్న ఆదాయం, ఇక్కడున్న ఎకానమీని చూసి. అఫ్ కోర్స్ ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ ఒకటే కాదు, విజయనగరం, శ్రీకాకుళం ఇట్లాంటి జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. కానీ వైజాగ్ ఈజ్ ద ఎంజిన్, ఎకనామిక్ ఎంజిన్. దీన్ని చాలా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇక్కడ చాలా సంస్థలు వచ్చాయి. ఐఐఎం వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. ఇందా పెద్దలు చెప్పారు, ఆలస్యంగా అయినా సరే రైల్వే జోన్ వచ్చింది. దాన్ని మరింత మీనింగ్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ మెట్రో రాబోతుంది, పని మొదలు పెడుతున్నారు 2027లో. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది వైజాగ్కి, ఉత్తరాంధ్రకు కూడా. అయితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడి విదేశాల్లో వైజాగ్కి వచ్చింది. చాలా గర్వకారం. చాలా పెద్ద పెట్టుబడి, దాదాపు 10 లక్షల కోట్లు, అంతేనండి, కోట్ల పెట్టుబడి ఇక్కడ రావటం చాలా అందరం సంతోషించాల్సిన విషయం. 87,000 crores కదా సార్, 87,000 ఓకే, క్షమించాలి, 87,000 కోట్లు. రిలయన్స్ వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అయితే వైజాగ్ పౌరులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. నాకు దీని మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అవి మీతో పంచుకుంటాను. వైజాగ్ పౌరులు లేవనెత్తుతున్న అంశాల మీద కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మీతో పంచుకుంటాను. మొదటగా గూగుల్ సంస్థ విలువ, మార్కెట్ క్యాప్ అంటారు. గూగుల్ సంస్థని అమ్మితే వచ్చే విలువ ఈరోజు 445 లక్షల కోట్లు. అది ఎన్ని సున్నాలో కూడా నాకు తెలియదు. మీకు కేవలం ఒక అంచనాకి, భారతదేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు, మొత్తం దేశం బడ్జెట్ 50 లక్షల కోట్లు. గూగుల్ అనే ఒక కంపెనీ విలువ 445 లక్షల కోట్లు. అంటే గూగుల్ భారతదేశ బడ్జెట్ 10 సంస్థ. ఆ సంస్థకి 20,000 కోట్ల సబ్సిడీలు ఎందుకు ఎవరికి అర్థం కాని పరిస్థితి. 445 లక్షల కోట్ల గూగుల్ కంపెనీకి 20,000 కోట్లు ఒక ఇంగ్లీష్లో డ్రాప్ ఇన్ బకెట్ అంటారు. అంటే ఒక బకెట్ నీళ్ళు ఒక నీటి బొట్టు. మరి వాళ్ళకి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు, 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ప్రశ్న. అయితే దానికి మనకు వచ్చే సమాధానం ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం కాబట్టి. కర్ణాటకకి కూడా గూగుల్ కావాలని ప్రయత్నం చేశారు, తమిళనాడు వాళ్ళు ప్రయత్నం చేశారు, నోయిడా, గుర్గాం అక్కడ కూడా ప్రయత్నం చేశారు. ఆ రాష్ట్రాలన్నీ వదిలి మన రాష్ట్రం రావాలంటే మనం ఏదో ఆఫర్ చేయాలి కదా, అర్థం చేసుకోగలం. సరే, 22,000 కోట్ల సబ్సిడీ ఇచ్చారు. డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా
ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరం ఏంటంటే ఈ డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్తు, ఇవి రెండు ప్రధానమైన అంశాలు. గూగుల్ స్థాయి డేటా సెంటర్కి సంవత్సరానికి దాదాపు 1/2 టీఎంసీ నీళ్లు కావాలి. వైజాగ్లో ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు సమాధానం లేని ప్రశ్న. ఈరోజు ప్రభుత్వాలు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవటం లేదు. అంతేగాని ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రశ్నలు, దీనికి కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తాయని లేదు. కాకపోతే అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా ప్రభుత్వం రాసింది, జియో ఎంఎస్ నెంబర్ 40లో, ద గవర్నమెంట్ షాల్ ఫెసిలిటేట్ ద గ్యారంటీడ్ వాటర్ ప్రొవిజన్ టు ద ప్రపోజ్ సైట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. ప్రభుత్వం ఈ గూగుల్ డేటా సెంటర్కి 20 సంవత్సరాల పాటు నీళ్లు సరఫరా చేయడానికి గ్యారంటీ ఇస్తుంది అని ఒక ప్రభుత్వ ఆర్డర్లో తెలియజేయటం జరిగింది. మరి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న ఈరోజు అందరినీ వేధిస్తుంది. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇక రెండవది విద్యుత్తు. విపరీతమైన కరెంటు తాగేస్తుంది డేటా సెంటర్, మీ అందరికీ తెలిసింది. ఈ విద్యుత్తు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ నుంచి వస్తుంది. అదానితో పార్ట్నర్షిప్లో వస్తుంది కాబట్టి వాళ్ళు సరఫరా చేస్తారు. ట్రాన్స్మిషన్ లైన్లు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ఇటువంటివి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ఈ డేటా సెంటర్కి. ఈ అంశాలు ప్రజల్ని ఆందోళనకు గురి చేసి, ఎందుకంటే సోలార్ పవర్ పగటిపూట ఉంటుంది, రాత్రిపూట ఉండదు. మరి రాత్రిపూట ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. ఇవన్నీ వివరాలు ప్రభుత్వానికి తెలియక కాదు, ప్రభుత్వానికి అదానికి మధ్య ఉన్న అవగాహన ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం పెట్టారు. ఇది ప్రజల ముందు ప్రభుత్వం పెట్టడం లేదు. ఈరోజు వైజాగ్ నగరంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక డేటా సెంటర్ నిర్మిస్తూ, ఇది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పెట్టుబడి అని చెప్తూ, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు మేము చూపించాం ఏం ఒప్పందం చేసుకున్నాము అంటే ప్రజల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద సమస్య. ఇక మిగిలిన వైజాగ్లోని పౌర సంఘాలు కానివ్వండి, ఇతర మేధావుల సంస్థలు కానివ్వండి, మొన్న ఈఏఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం కానివ్వండి, వీటి మీద నాకు కొంచెం భిన్నాభిప్రాయం ఉంది. డేటా సెంటర్ మూలంగా ఉద్యోగాలు రావు అనే వాదన ఇక్కడ మనకు బాగా తరచుగా వినిపిస్తున్న విషయం. అది వాస్తవమే. అయినప్పటికీ కూడా వచ్చే 1,500-2,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, స్టిల్ ఉద్యోగాలే. ఎంతో కొంత ఉద్యోగాలు వస్తున్నాయి, దాన్ని మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. రెండవది, 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో దాదాపు 30-40 వేలు నిర్మాణానికే అవుతుంది. దానివల్ల నిర్మాణంలో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. దానికి సంబంధించి అండర్ సీ కేబుల్స్, విద్యుత్తుకు కావాల్సిన ట్రాన్స్మిషన్ లైన్స్, ఒక 3-4 ఏళ్ల పాటు ఆర్థికంగా చాలా మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. పారేసే అవకాశం లేదు, మనం ఆహ్వానించవచ్చు. కానీ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకి ఈ సమస్యలు నేను చెప్పిన ప్రత్యేకంగా నీటి విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ ఏ విధంగా దీన్ని పరిష్కరించబోతుందని చెప్పాలి. దాచిపెట్టడం మూలంగా ప్రజల అనుమానాలు మరింత బలపడతాయి, వ్యతిరేకత పెరుగుతుంది. ఇక భూమి విషయానికి వస్తే, సింహాచలం అడవులు మనందరికీ అభిమానమే. ఆల్టర్నేట్గా ఇంకెక్కడన్నా భూములు ఉంటే చూడొచ్చు. కానీ పాత రోజుల్లాగా లేవు పెద్ద కాలుష్యం సృష్టించే ఇండస్ట్రీస్ లాగా డేటా సెంటరు పొగగొట్టాలు ఉండవు, బొగ్గు కాల్చడం ఉండదు. ఫార్మా ఇండస్ట్రీస్ లాగా, డ్రగ్స్ లాగా ఎఫ్లూయెన్స్, పొల్యూషన్ రాదు. ఏమన్నా కరెంటు వాడతారు, నీళ్లు వాడతారు. ఇక కింద ఒక రిజర్వాయర్ ఉందన్న వాదన శర్మ గారు, ఇక్కడున్న మానవ హక్కుల సంఘం కూడా తీసుకొచ్చింది. వైజాగ్ నీటి సరఫరా చేస్తుంది అనేది మరి ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవాలి. అది 60 ఎకరాల రిజర్వాయర్. వైజాగ్కి లైఫ్ లైన్ అన్నారు, జీవనాడి అన్నారు. ఏది నీటి సరఫరా చాలా చిన్న రిజర్వాయర్, కొంత తప్పదు. ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలు ఉంటే చూడొచ్చు, దానికి నేను అభ్యంతరం చెప్పట్లేదు. ఇంకొక విషయం, దళితులు కొందరు నిర్వాసితులు అవుతున్నారు అక్కడ.
వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉంది. అమెరికాలోనే ఎక్కడో ఎవరో వీడియో ఒక 2 నిమిషాల వీడియో తీసి పెడితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఇట్లాంటి ఇప్పుడు అందులో వాస్తవాలు ఉంటే, అబద్ధాలు ఉంటే, అవాస్తవాలు ఉంటే ప్రభుత్వానికి ఉన్న అపారమైన శక్తితో వాటితో విభేదించవచ్చు. కానీ నిషేధించితే ఏముంది, దాన్ని ఒప్పుకున్నట్టు. ఇప్పుడు కాక్రోచ్